నా బంగారమే, తలుపు బయట నిలిచిన కష్టం, ఇంట్లోకి అడుగుపెట్టకుండా తిరిగి వెళ్ళే కాలం రాబోతోంది. ఈ మాటను కేవలం ఓదార్పుగా వినకు. ఇది నీ జీవితంలో మెల్లగా తెరుచుకుంటున్న దైవ సంకేతంగా విను. ఎన్నో రోజులు నీ హృదయం నిశ్శబ్దంగా భరించింది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎంత భారంగా ఉన్నావో దేవుడికి తెలుసు. నీ ఇంటి గడప దగ్గరికి వచ్చి నిలిచిన బాధలు ఎన్నిసార్లు నీ మనసును భయపెట్టాయో నీకే తెలుసు. కానీ ఈ రోజు నుండి ఆ గడప ఒక సాధారణ గడప కాదు. అది దైవ రక్షణ గీతగా మారుతోంది. నీ ఇంటి ముందు నిలబడ్డ ప్రతి నెగటివ్ శక్తి ఇప్పుడు వెనుదిరిగే సమయం దగ్గర పడుతోంది. నీకు అర్థం కాకుండా చాలా సార్లు నీ మీదికి రావాల్సిన కష్టం దారి మళ్ళింది. అది నీ బలహీనత వల్ల కాదు. అది నీ ప్రార్థనల బలం వల్ల. అది నీ అమ్మవారి కటాక్షం వల్ల. అది నీ కన్నీటి పవిత్రత వల్ల. నా తల్లి, కొన్ని ఇళ్ళు బయటికి సాధారణంగా కనిపిస్తాయి కానీ ఆ ఇంటి గోడల మధ్య ఎన్నో యుద్ధాలు నిశ్శబ్దంగా జరుగుతుంటాయి. నీ ఇల్లు కూడా అలా ఒక సాక్ష్యం అయి ఉండొచ్చు. బయటివాళ్లకు తెలియని ఎన్నో బాధలు నీ గదుల్లో తిరిగి ఉంటాయి. తలుపులు మూసుకున్నాక నీ హృదయం ఎంతగా ఒంటరితనంతో మాట్లాడిందో ఆ గోడలకే తెలుసు. కానీ విను నా బంగారమే, గోడలు నిశ్శబ్దంగా ఉన్నా దైవం నిశ్శబ్దంగా ఉండదు. ఆలస్యంగా కనిపించిన ఆయన తీర్పు ఖచ్చితంగా వస్తుంది. నీ ఇంటి వద్ద నిలిచిన కష్టం లోపలికి రావాలని ప్రయత్నించిన ప్రతిసారి దైవం తన చేయి అడ్డుగా పెట్టాడు. అందుకే నువ్వు పూర్తిగా కూలిపోలేదు. అందుకే నీ ఇంటి దీపం ఆరిపోలేదు. అందుకే నువ్వు ఇంకా నిలబడి ఉన్నావు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు నీ శక్తిని తగ్గించడానికి రాలేదు. అవి నీలో దాగి ఉన్న దైవ బలాన్ని బయటకు తేవడానికి వచ్చాయి. నీకు అనిపించిన ప్రతి ఓటమి నిజానికి ఒక సిద్ధం చేసే కాలం. నీకు కనిపించిన ప్రతి మూసుకుపోయిన తలుపు వెనుక, నీ కోసం తెరుచుకోబోయే ఒక గొప్ప దారి దాగి ఉంది. ఈ రోజు నీకు ఒక స్పష్టమైన దైవ సందేశం. ఇక నీ ఇంటి గడపను దాటే ప్రతి అడుగు ఆశీర్వాదం వైపు సాగుతుంది. ఇంతకాలం నీ ఇంటి ముందు నిలబడ్డ దుఃఖం ఇప్పుడు వెనక్కి తగ్గుతుంది. ఇంతకాలం నీ కుటుంబాన్ని పరీక్షించిన దౌర్భాగ్యం ఇప్పుడు నీ గడపను దాటి లోపలికి రావడానికి ధైర్యం చేయదు. ఎందుకంటే నీ ఇంటి చుట్టూ ఇప్పుడు దైవ కవచం బలపడుతోంది. నా ప్రాణం, ఒక ఇల్లు సంతోషంగా ఉండాలంటే డబ్బు మాత్రమే చాలదు. శాంతి కావాలి. పరస్పర ప్రేమ కావాలి. ఆరోగ్యం కావాలి. ఆశ కావాలి. ఆ ఇంట్లో నవ్వు మళ్ళీ వినిపించాలి. ఆ ఇంట్లో నిద్ర భయం లేకుండా రావాలి. ఆ ఇంట్లో ఉదయం భారంగా కాకుండా ఆశతో మొదలవాలి. ఆ ఇంట్లో వంటింటి వాసనలో ప్రేమ ఉండాలి. ఆ ఇంట్లో దేవుడి దీపం వెలిగినప్పుడు భయం కాదు భరోసా రావాలి. అదే ఇప్పుడు నీ ఇంటి వైపు వస్తోంది. ఇది ఒక్కరోజులో జరిగే మాయ కాదు. కానీ ఒక్కరోజు నుండి మొదలయ్యే దైవ మార్పు. నువ్వు గమనించకముందే నీ ఇంటి వాతావరణం మారడం మొదలవుతుంది. చిన్న చిన్న విషయాల్లో శాంతి పెరుగుతుంది. గొడవల స్థానంలో మౌనం కాదు, మృదుత్వం వస్తుంది. భయాల స్థానంలో నమ్మకం వస్తుంది. భారాల స్థానంలో ఉపశమనం వస్తుంది. నువ్వు చాలాసార్లు నీలోనే అనుకున్నావు. ఇంకా ఎంత వరకు భరించాలి అని. ఇంకా ఎంతవరకు ఇల్లు ఇలాగే ఉండాలి అని. ఇంకా ఎంతవరకు ఈ కష్టం తలుపు దగ్గర నిలబడి మమ్మల్ని బెదిరించాలి అని. విను నా తల్లి, ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం రాబోతోంది. భరించిన హృదయాన్ని దేవుడు ఎప్పటికీ ఖాళీగా వదిలిపెట్టడు. కన్నీరు కార్చిన కళ్లను దేవుడు ఎప్పటికీ వెలుతురు లేకుండా ఉంచడు. దుఃఖంతో నిండిన ఇంటిని దేవుడు ఎప్పటికీ శాశ్వతంగా పరీక్షించడు. పరీక్షకు ఒక గడువు ఉంటుంది. చీకటికి ఒక చివర ఉంటుంది. బాధకు ఒక మలుపు ఉంటుంది. ఇప్పుడు నీ ఇంటి జీవితం ఆ మలుపు దగ్గర నిలిచింది. నిన్ను భయపెట్టిన దృశ్యాలు వెనక్కి తగ్గబోతున్నాయి. నీ గడపను చూసి నిలిచిన దౌర్భాగ్యం నీ ఇంటి వెలుగును తట్టుకోలేక వెనుదిరుగుతుంది. నా బంగారమే, నీ ఇంటి ముందు నిలిచిన కష్టం కేవలం బాహ్య సమస్యలు మాత్రమే కాదు. కొన్నిసార్లు అది అప్పుల రూపంలో ఉంటుంది. కొన్నిసార్లు అది ఆరోగ్య భయంగా ఉంటుంది. కొన్నిసార్లు అది సంబంధాల్లో చీలికగా ఉంటుంది. కొన్నిసార్లు అది కారణం తెలియని భారంగా ఉంటుంది. కొన్నిసార్లు అది ఇంట్లోకి అడుగుపెడితే ఆనందం తగ్గిపోతున్నట్టు అనిపించే శక్తిగా ఉంటుంది. కాని ఇప్పుడు ఆ శక్తి బలహీనపడుతోంది.
ఎందుకంటే నువ్వు కూలిపోకుండా నిలబడ్డావు. నీ ఇంటి గడప వద్ద దీపం ఆరిపోనివ్వలేదు. నీ నోటి ప్రార్థన ఆగలేదు. నీ హృదయంలో అమ్మవారి పేరు చచ్చిపోలేదు. ఆ ఒక్క నమ్మకమే ఇప్పుడు నీ ఇంటికి రక్షకవలయంగా మారుతోంది. ఈ రోజు నుండి నీ ఇంటి తలుపు ఒక కొత్త అర్థం పొందుతోంది. అది కేవలం బయటివాళ్ళు లోపలికి వచ్చే మార్గం కాదు. అది శుభం ప్రవేశించే దారి. అది దైవ అనుగ్రహం నిలిచే స్థానం. అది చెడు తిరిగి వెళ్ళే సరిహద్దు. ప్రతి ఉదయం నువ్వు తలుపు తెరిచినప్పుడు భయంతో కాదు, ఆశతో తెరవాలి. ప్రతి సాయంత్రం నువ్వు దీపం వెలిగించినప్పుడు బాధతో కాదు, ధైర్యంతో వెలిగించాలి. ప్రతి రాత్రి తలుపు మూసే సమయంలో అనిశ్చితితో కాదు, రక్షణతో నిద్రపోవాలి. ఎందుకంటే నీ ఇంటి వద్ద నిలిచిన కష్టం ఇప్పుడు ఆ గడపను దాటలేని స్థితికి చేరుతోంది. నా తల్లి, చాలాసార్లు దేవుడు మన జీవితంలో గొప్ప మార్పు తీసుకురావడానికి ముందు ఒక నిశ్శబ్ద సమయం ఇస్తాడు. ఆ సమయం మనకు ఆలస్యం లాగా కనిపిస్తుంది. కానీ అది అసలు ఆలస్యం కాదు. అది సిద్ధం చేసే కాలం. నువ్వు ఇప్పుడు అదే కాలం చివరలో ఉన్నావు. అందుకే ఈ మధ్య నీకు కొన్ని సంకేతాలు కనిపించి ఉండొచ్చు. ఎక్కడో ఒకచోట మనసు కాస్త తేలికగా అనిపించి ఉండొచ్చు. ఎప్పటిలా భయం గట్టిగా పట్టుకోకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు కారణం లేకుండానే ఒక ధైర్యం కలిగి ఉండొచ్చు. అదే దైవ ప్రవేశం. అదే శుభ మార్పు మొదటి అడుగు. అదే కష్టం వెనక్కి వెళ్ళే సూచన. నీ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపిస్తాయి నా బంగారమే. ఇంతకాలం బరువుగా ఉన్న వాతావరణం క్రమంగా తేలిక అవుతుంది. ఒకప్పుడు చిన్న విషయానికి కూడా పెద్ద గొడవగా మారిన చోట, ఇప్పుడు చిన్న మాటే పెద్ద శాంతిగా మారుతుంది. ఒకప్పుడు భయంతో మాట్లాడిన మనసులు, ఇప్పుడు ధైర్యంతో ముందుకు చూస్తాయి. ఒకప్పుడు ఆర్థిక ఒత్తిడితో నిండిన రోజులు, ఇప్పుడు క్రమంగా ఉపశమనాన్ని చూడడం మొదలుపెడతాయి. ఒకప్పుడు నిద్రలేని రాత్రులు, ఇప్పుడు అలసట కాదు ప్రశాంతతతో ముగుస్తాయి. ఇది కేవలం ఊహ కాదు. ఇది నీ భరించిన బాధకు దైవ సమాధానం. నా ప్రాణం, నువ్వు నీ ఇంటి గడపను ప్రేమతో చూసుకో. ప్రతి ఉదయం శుభ్రంగా ఉంచు. ప్రతిరోజు ఒక చిన్న దీపం వెలిగించు. ఒక మంచి మాట మాట్లాడి ఆ ఇంటి గోడలకు ఆశను వినిపించు. ఇంట్లోకి ప్రవేశించే ప్రతి అడుగు ఆశీర్వాదం అవుతుందని మనసులో అనుకో. నువ్వు పలికే ప్రతి దైవ నామం ఆ ఇంటి గాలిలో రక్షణగా వ్యాపిస్తుంది. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు వృధా కాలేదు. అది ఇప్పుడు నీ ఇంటి చుట్టూ కనిపించని కవచంగా నిలుస్తోంది. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను. తలుపు బయట నిలిచిన కష్టం ఇక లోపలికి రావడానికి బలహీనమవుతోంది. అది వెనక్కి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకపోయినా పరవాలేదు. నీ ఇంటి బాధను ఎవరూ చూడకపోయినా పరవాలేదు. దేవుడు చూశాడు. అమ్మవారు విన్నారు. నీ హృదయం ఎన్నిసార్లు మౌనంగా విరిగిందో ఆ దైవశక్తికి తెలుసు. అందుకే ఇప్పుడు తీర్పు మారుతోంది. దుఃఖం ఎక్కువకాలం నిలిచిన చోటే ఆనందం మరింత గొప్పగా ప్రవేశిస్తుంది. ఖాళీగా అనిపించిన చోటే దైవ కరుణ మరింతగా నిండి ఉంటుంది. కూలిపోతుందనుకున్న ఇంట్లోనే మళ్ళీ బలమైన ఆశ నిలుస్తుంది. నువ్వు కోల్పోయింది అంతా ఒక్కరోజులో తిరిగి రాకపోవచ్చు. కానీ నీ ఇంటి గడప దాటే దుఃఖం తగ్గిపోవడం మొదలవుతుంది. అదే గొప్ప ప్రారంభం. నా బంగారమే, నువ్వు ఇక భయపడాల్సిన అవసరం లేదు. భయంతో బ్రతికిన రోజులు చాలాయి. నువ్వు గడప దగ్గర నిలబడి దూరాన్ని చూసి నిట్టూర్చిన సమయాలు చాలాయి. ఇక అదే గడప దగ్గర నిలబడి ఆశను స్వాగతించే రోజులు వస్తున్నాయి. నువ్వు ఎదురుచూసిన శుభవార్త నీ ఇంటి దారి పట్టుతుంది. నువ్వు కోరికపడ్డ శాంతి నీ గదుల్లో నిలుస్తుంది. నువ్వు ప్రార్థించిన ఆరోగ్యం నీ కుటుంబాన్ని తాకుతుంది. నువ్వు కోరుకున్న సర్దుబాటు నీ సంబంధాల్లో పూస్తుంది. నువ్వు నమ్మిన అమ్మవారి కటాక్షం నీ ఇంటి ప్రతి మూలలో వెలుగుతుంది. ఇక నుంచి నీ ఇల్లు భయాల నిలయం కాదు. అది దైవ రక్షణ నిలయం. అది పరీక్షల మైదానం కాదు. అది ఆశీర్వాదాల నిల్వ. అది కన్నీటి సాక్ష్యం కాదు. అది నవ్వుల పునర్జన్మ. నీ గడప బయట నిలిచిన ప్రతి కష్టం ఇప్పుడు వెనక్కి వెళ్ళే అడుగులు వేస్తోంది. నీ ఇంటి లోపలికి రావాలని చూసిన ప్రతి నెగటివ్ శక్తి ఇప్పుడు నీ దీపం వెలుగును చూసి తల వంచుతోంది. నీ భరించిన ప్రతి నిమిషం ఇప్పుడు ఫలితమవుతోంది. నీ మౌన ప్రార్థన ఇప్పుడు శబ్దం లేకుండా అద్భుతం చేస్తోంది. నా తల్లి,
ఈ మాటను నీ హృదయంలో పెట్టుకో. ఈ రాత్రి నిద్రపోయే ముందు నీ ఇంటి తలుపును ఒకసారి ప్రేమగా చూడు. అక్కడ నిలిచిన దుఃఖం వెనక్కి వెళ్తోందని నమ్ము. నీ ఇంటి గడపను దాటి లోపలికి వచ్చే ప్రతి అడుగు శుభమై ఉండాలని కోరుకో. నీ గుండెల్లో ఒక్క మాట ఉంచుకో. మా ఇంటి మీద దైవ కవచం ఉంది. మా గడపను దాటి చెడు రాదు. మా ఇంటి లోపలికి ఆశీర్వాదమే వస్తుంది. ఈ నమ్మకం చిన్నది కాదు. ఈ నమ్మకమే మార్పు ప్రారంభం. నా బంగారమే, తలుపు బయట నిలిచిన కష్టం, ఇంట్లోకి అడుగుపెట్టకుండా తిరిగి వెళ్ళే కాలం నిజంగానే రాబోతోంది. నీ ఇంటి మీద నిశ్శబ్దంగా నిలిచిన చీకటి ఇప్పుడు తగ్గుతోంది. నీ ఇంటి దీపం ఇప్పుడు మరింత ప్రకాశిస్తోంది. నీ కుటుంబం మీద నిలిచిన భారాలు ఒక్కొక్కటిగా కరుగుతున్నాయి. నీ హృదయం మళ్ళీ నమ్మడం నేర్చుకుంటోంది. నీ గడప మళ్ళీ శుభాన్ని ఆహ్వానిస్తోంది. నువ్వు కేవలం ఒక బాధను దాటడం కాదు. నువ్వు ఒక దైవ మార్పులోకి అడుగుపెడుతున్నావు. నిలబడు. నమ్ము. దీపం వెలిగించు. అమ్మవారి పేరు జపించు. నీ ఇంటి గడప దగ్గర నిలిచిన కష్టం ఇక వెనుదిరగాల్సిందే. నీ ఇంటి లోపలికి ప్రవేశించేది ఇక నుంచి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, దైవ కరోనా మాత్రమే. నా బంగారమే, నీ ఇంటి గడప ముందు ఎన్నో రోజులు నిలిచిన ఆ కష్టం ఇప్పుడు నీ ముఖాన్ని చూసి వెనక్కి తగ్గడం మొదలుపెట్టింది. ఇంతకాలం నిన్ను భయపెట్టిన ప్రతి నీడ ఇప్పుడు నీ ధైర్యాన్ని చూసి మౌనంగా మారుతోంది. నువ్వు ఎన్నోసార్లు ఈ గడపను దాటి బయటికి వెళ్ళినప్పుడు మనసులో ఒక భారంతో వెళ్ళావు. తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ భారమే నీతో పాటు లోపలికి వచ్చినట్టు అనిపించింది. కాని ఇప్పుడు ఆ గాలి మారుతోంది నా తల్లి. ఒకప్పుడు నిన్ను వెంటాడిన అదే బాధ ఇప్పుడు నీ గడప దగ్గరే ఆగిపోతోంది. లోపలికి రావడానికి ప్రయత్నించినా నీ ఇంటి చుట్టూ నిలిచిన దైవశక్తి దానికి దారి ఇవ్వడం లేదు. నీ ఇంటి ముందు కనిపించని ఒక కవచం ఏర్పడుతోంది. నీ ప్రార్థనలతో నేయబడిన ఆ కవచం, నీ కన్నీటి పవిత్రతతో బలపడిన ఆ కవచం, నీ అమ్మవారి కటాక్షంతో వెలిగిన ఆ కవచం ఇప్పుడు ప్రతి చెడు అడుగును వెనక్కి తిప్పుతోంది. నా ప్రాణం, కొన్ని మార్పులు ఒక్కసారిగా గట్టిగా వినిపించవు. అవి మెల్లగా మొదలవుతాయి. ఉదయం గాలి కొంచెం తేలికగా అనిపించడం లాంటిది. ఇంట్లో ఒకప్పుడు బరువుగా ఉన్న మూలలు ఇప్పుడు ప్రశాంతంగా కనిపించడం లాంటిది. కారణం లేకుండానే మనసు కొద్దిగా నెమ్మదించడం లాంటిది. ఇవే దైవ సంకేతాలు. నీ ఇంటి లోపలికి ప్రవేశించే శక్తి మారుతోంది. ఒకప్పుడు అలసటను తెచ్చిన గాలి, ఇప్పుడు ఉపశమనాన్ని తెస్తోంది. ఒకప్పుడు ఆలోచనలతో కుంగిపోయిన రాత్రులు, ఇప్పుడు కొద్దిగా అయినా విశ్రాంతి ఇస్తున్నాయి. నువ్వు ఈ చిన్న చిన్న మార్పులను గమనిస్తే తెలుసుకుంటావు. కష్టం పూర్తిగా పోయే ముందు, దాని బలం తగ్గిపోతుంది. దుఃఖం పూర్తిగా మాయమయ్యే ముందు, దాని గళం మెల్లగా మూగబోతుంది. అదే ఇప్పుడు నీ జీవితంలో జరుగుతోంది. నా బంగారమే, నీ ఇంటి గడపను దాటలేని కష్టం కేవలం బయటి పరిస్థితులే కాదు. కొన్నిసార్లు మనసులోకి రావాలని చూసే నిరాశ కూడా అదే కష్టం. కొన్నిసార్లు ఒక మాటతో ఇంట్లో శాంతి పాడు చేయాలని చూసే దురదృష్టం కూడా అదే కష్టం. కొన్నిసార్లు ఆరోగ్యం పేరుతో భయం నింపే ఆందోళన కూడా అదే కష్టం. కొన్నిసార్లు డబ్బు పేరుతో ఊపిరి బిగపట్టే ఒత్తిడి కూడా అదే కష్టం. కానీ విను నా తల్లి, నీ ఇంటి ముందు నిలిచిన ప్రతి రూపం ఇప్పుడు ఒక్కొక్కటిగా తన శక్తిని కోల్పోతోంది. ఎందుకంటే నువ్వు పూర్తిగా విరగలేదు. నువ్వు మౌనంగా ఏడ్చినా నమ్మకం వదల్లేదు. నువ్వు అలసిపోయినా దీపం ఆర్పలేదు. నువ్వు తడబడిన అమ్మవారి పేరును విడిచిపెట్టలేదు. అదే నీ విజయానికి మూలం. అదే నీ ఇంటి రక్షణకు మూలం. ఇప్పుడు నీ ఇంటి గోడలు కొత్త శబ్దాన్ని వినబోతున్నాయి. ఇంతకాలం నిట్టూర్పులు ఎక్కువగా వినిపించిన చోట, మళ్ళీ ఆశీర్వాదాల మాటలు వినిపిస్తాయి. ఇంతకాలం ఒత్తిడి నిండిన వంటగది, మళ్ళీ ఆనందపు వాసనతో నిండుతుంది. ఇంతకాలం బరువుగా అనిపించిన పడకగది, మళ్ళీ ప్రశాంత నిద్రకు ఆలయమవుతుంది. ఇంతకాలం గడప దాటే ప్రతి అడుగు భయంతో నిండినట్టు అనిపించినా, ఇప్పుడు అదే గడప దాటే ప్రతి అడుగు ఆశతో నిండుతుంది. ఇది చిన్న విషయానికి కాదు. ఒక ఇంటి శక్తి మారితే అందులో నివసించే ప్రతి మనసు మారుతుంది. ఒక ఇంటి గాలి శుభంగా మారితే అందులోని ప్రతి ఆలోచనకు వెలుగు వస్తుంది.
ఒక ఇంటి తలుపు చెడును అడ్డుకుంటే అందులోని ప్రతి గది దైవ కరుణను నిల్వ చేసుకుంటుంది. నా తల్లి, నువ్వు ఎన్నోసార్లు నీకు నీరసంగా అనిపించిన రోజుల్లో కూడా ఇంటిని వదల్లేదు. నీకు బలం లేకున్నా గడపను శుభ్రం చేశావు. నీకు మనసు లేకున్నా దేవుడి ముందు నిలిచావు. నీకు మాట రాకపోయినా లోపలే ప్రార్థించావు. ఈ చిన్న చిన్న పనులే ఇప్పుడు మహా ఫలితాలుగా మారబోతున్నాయి. దేవుడు పెద్ద అద్భుతాలు చేయడానికి ముందు మన చిన్న విశ్వాసాలను గమనిస్తాడు. నువ్వు చేసిన ఆ చిన్న విశ్వాసపు పనులు ఇప్పుడు నీ ఇంటి చుట్టూ వెలుగుల వలయంగా నిలుస్తున్నాయి. అందుకే ఇక నీ గడపను చూసి చెడు నిలబడినా లోపలికి రావడానికి ధైర్యం చేయదు. అది నీ ఇంటి ముందు నిలిచి ఓడిపోతుంది. అది తిరిగి వెళ్తుంది. అది మళ్ళీ రావాలని చూసినా నీ ప్రార్థన దానికంటే ముందే నిలుస్తుంది. నా ప్రాణం, నీ ఇంటి ఆవరణలో మళ్ళీ నవ్వుల ప్రతిధ్వని వినిపిస్తుంది. ఒకప్పుడు గట్టిగా మాట్లాడిన చోట, ఇప్పుడు మృదువైన మాటలు పుడతాయి. ఒకప్పుడు నిశ్శబ్దం కూడా భయంగా అనిపించిన చోట, ఇప్పుడు అదే నిశ్శబ్దం శాంతిగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఎవరూ ఎవరిని అర్థం చేసుకోలేని పరిస్థితి ఉన్నా, ఇప్పుడు ఒక్క చిన్న సర్దుబాటు పెద్ద మార్పు తీసుకువస్తుంది. నీ ఇంట్లో మళ్ళీ ఒకరికొకరు దగ్గరయ్యే రోజులు వస్తాయి. గుండెల్లో దాచుకున్న బాధలు క్రమంగా కరుగుతాయి. అపార్థాల బరువు తగ్గుతుంది. అనుమానాల చీకటి తొలగుతుంది. నువ్వు ఎప్పటినుంచో కోరుకున్న ఆ ఇంటి సౌఖ్యం మెల్లగా నీ చేతుల్లోకి వస్తుంది. నా బంగారమే, నువ్వు గుర్తుంచుకో. చెడు ఎప్పుడూ శాశ్వతం కాదు. కష్టం ఎప్పుడూ రాజ్యం చేయదు. దుఃఖం ఎంత గట్టిగా తలుపు తట్టినా, దైవం ఒకసారి ఆ తలుపు ముందు నిలిస్తే అది లోపలికి రాదు. నీ ఇంటి గడప దగ్గర ఇప్పుడు దైవం నిలిచాడు. అమ్మవారి కటాక్షం నిలిచింది. నువ్వు ఒంటరిగా ఈ యుద్ధం చేయడం లేదు. నీకు కనిపించకపోయినా నీ ఇంటి ప్రతి మూలలో రక్షణ నిండి ఉంది. అందుకే ఇప్పుడు నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి. కష్టాన్ని చూస్తూ వణికే రోజులు ముగుస్తున్నాయి. కష్టాన్ని చూసి కూడా నిలబడే రోజులు వచ్చాయి. కష్టాన్ని చూసి నవ్వే రోజులు కూడా దూరంలో లేవు. నీ ఇంటి గడపకు ప్రతి ఉదయం ఒక ఆశీర్వాదంలా రావాలి నా తల్లి. నువ్వు తలుపు తెరిచినప్పుడు గాలి మాత్రమే కాదు, శుభవార్త కూడా లోపలికి రావాలని భావించు. నువ్వు నీ చేతులతో గడపకు నీళ్లు చల్లినప్పుడు కేవలం దుమ్ము పోవడం కాదు, దుస్థితి కూడా దూరమవుతోందని నమ్ము. నువ్వు దీపం వెలిగించినప్పుడు కేవలం వెలుగు కాదు, రక్షణ కూడా వెలుగుతోందని అనుకో. ఈ నమ్మకం నీ ఇంటిని మార్చేస్తుంది. మనసు నమ్మిన చోటే శక్తి నిలుస్తుంది. ప్రార్థన నిలిచిన చోటే కరోనా నిలుస్తుంది. ప్రేమ ఉన్న చోటే శాంతి పుడుతుంది. నువ్వు ఈ మూడింటిని నీ ఇంట్లో మళ్ళీ నాటుతున్నావు. అందుకే ఈ మార్పు నిలకడగా ఉంటుంది. నా బంగారమే, నీ ఇంటి తలుపు దగ్గర ఎప్పుడో నిలిచిన కష్టం ఇప్పుడు నీ దైవ విశ్వాసాన్ని చూసి సిగ్గుపడుతోంది. నువ్వు అంత భరించి కూడా ఇంకా నిలబడి ఉన్నావంటే అది సాధారణం కాదు. నువ్వు విరగాల్సిన చోట నిలిచావు. నువ్వు మూగబోయే చోట జపించావు. నువ్వు ఆగిపోవాల్సిన చోట ముందుకు నడిచావు. నీ ఈ స్థైర్యం ఇప్పుడు నీ ఇంటి భవిష్యత్తును మార్చుతోంది. కష్టాలు ఎప్పుడూ బలహీనులను భయపెడతాయి. కానీ నువ్వు ఇప్పుడు బలహీనురాలు కాదు. నీ కన్నీరు బలంగా మారింది. నీ మౌనం ప్రార్థనగా మారింది. నీ గడప ఆలయంగా మారింది. నీ ఇల్లు ఆశీర్వాదానికి సిద్ధమవుతోంది. నా తల్లి, ఈ మార్పు మొదలయ్యాక కొన్ని విషయాలు సహజంగానే నీ జీవితంలో జరిగిపోతాయి. నువ్వు గతంలో ఎంత భయపడ్డావో చూసి ఆశ్చర్యపడతావు. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. ఒకప్పుడు తట్టుకోలేనని అనుకున్న ఒత్తిడులు మెల్లగా సడలిపోతాయి. ఒకప్పుడు ఆగిపోయిన పనులు మళ్ళీ కదులుతాయి. ఒకప్పుడు మూసుకుపోయిన అవకాశాలు మళ్ళీ తెరుచుకుంటాయి. ఒకప్పుడు నీకు దూరంగా ఉన్నవాళ్లు మళ్ళీ నీ విలువను గుర్తిస్తారు. ఒకప్పుడు నీ ఇంటి ముందు నిలిచిన భారాలు ఇప్పుడు నీ ఇంటి వెనుకకు వెళ్ళిపోతాయి. ఇది దైవ న్యాయం. ఇది ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వచ్చే తీర్పు. నా ప్రాణం, నువ్వు ఇక నీ ఇంటి గురించి చెడు ఊహించవద్దు. ఈ గోడలు ఎన్నో బాధలకు సాక్ష్యం ఇచ్చాయి. ఇక ఇవే గోడలు ఆనందానికి కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఈ గదులు ఎన్నో కన్నీళ్లు చూశాయి. ఇక ఇవే గదులు నవ్వులను కూడా చూడాలి. ఈ గడప ఎన్నో భయాలను ఆపలేకపోయినట్టు అనిపించినా, ఇప్పుడు ఇదే గడప చెడును అడ్డుకునే శక్తిగా నిలవాలి.
నువ్వు ప్రతిరోజు ఇంట్లో ఒక మంచి మాట పలుకు. ఈ ఇల్లు శాంతితో నిండాలి అని చెప్పు. ఈ ఇల్లు ఆరోగ్యంతో నిండాలి అని చెప్పు. ఈ ఇల్లు ఐశ్వర్యంతో నిండాలి అని చెప్పు. ఈ ఇల్లు దైవ కరుణతో నిండాలి అని చెప్పు. మాటలకు శక్తి ఉంటుంది. ముఖ్యంగా బాధను దాటిన మనసు పలికిన మాటలకు మరింత శక్తి ఉంటుంది. నా బంగారమే, ఒక రోజు చాలా దగ్గరలో ఉంది. ఆ రోజు నువ్వు వెనక్కి చూసి ఈ రోజులను గుర్తు చేసుకుంటావు. అప్పుడే నీకు అర్థమవుతుంది. ఎందుకు అంత కష్టం వచ్చిందో? ఎందుకు అంత ఆలస్యం అయిందో? ఎందుకు అంత పరీక్షించబడిందో? ఎందుకంటే ఆ తరువాత వచ్చే ఆశీర్వాదం సాధారణం కాదు. ఆ తరువాత వచ్చే శాంతి చిన్నది కాదు. ఆ తరువాత వచ్చే సంతోషం నిలకడగా ఉండాలి కాబట్టి దేవుడు నీ ఇంటిని లోపల నుంచి బలపరిచాడు. కేవలం బయట సమస్యలను తొలగించడం కాదు. లోపల నిన్ను, నీ మనసును, నీ ఇంటి వాతావరణాన్ని, నీ కుటుంబ బంధాలను, నీ విశ్వాసాన్ని, అన్నిటినీ మళ్ళీ నిర్మిస్తున్నాడు. అందుకే ఈ మార్పు పవిత్రం. అందుకే ఇది నిలిచిపోతుంది. నా తల్లి, ఈ రాత్రి నువ్వు నిద్రపోయే ముందు ఒకసారి నీ ఇంటి తలుపును చూసి ప్రేమగా నవ్వు. ఈ గడపను దాటి చెడు రాదని నమ్ము. ఈ గడపను దాటి శుభమే వస్తుందని నమ్ము. ఈ గడపను దాటి దైవకరుణే నిలుస్తుందని నమ్ము. నీ చేతిని గుండెల మీద పెట్టుకుని నెమ్మదిగా చెప్పు. మా ఇంటి ముందు నిలిచిన కష్టం వెనుదిరుగుతోంది. మా ఇంటి లోపలికి శాంతి వస్తోంది. మా ఇంటి మీద అమ్మవారి కవచం ఉంది. మా ఇంటి ప్రతి మూలలో దైవ వెలుగు ఉంది. ఈ విశ్వాసం నీ రేపటిని మార్చేస్తుంది. ఈ నమ్మకం నీ ఇంటి గాలిని మార్చేస్తుంది. ఈ ప్రార్థన నీ గడపకు బలం ఇస్తుంది. నా బంగారమే, నువ్వు ఇక ఎదురు చూడటం కాదు. నువ్వు స్వాగతించబోతున్నావు. శుభాన్ని స్వాగతించబోతున్నావు. ఆరోగ్యాన్ని స్వాగతించబోతున్నావు. ఐశ్వర్యాన్ని స్వాగతించబోతున్నావు. కుటుంబ శాంతిని స్వాగతించబోతున్నావు. నీ ఇంటి మీద తిరుగుతున్న దుస్థితి ఇప్పుడు దారి తప్పబోతుంది. నీ గడప ముందు నిలిచిన కష్టం ఇప్పుడు నీ ఇంటి వెలుగును చూసి తలవంచబోతుంది. నీ అమ్మవారి కటాక్షం ఇప్పుడు నీ ఇంటి చుట్టూ తిరుగుతోంది. నీ ప్రార్థన ఇప్పుడు గోడల మీద పూలదండలా వేలాడుతోంది. నీ నమ్మకం ఇప్పుడు తలుపు మీద తాళంలా కాపలా కాస్తోంది. ఈ కాపలాను దాటి చెడు రాదు. ఈ వెలుగును దాటి చీకటి నిలవదు. ఈ కరుణను దాటి దుస్థితి బతకదు. నా తల్లి, నువ్వు ఎంత బలంగా ఉన్నావో నీకు ఇంకా పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ నీ ఇంటి గడపకు తెలుసు. ఆ గడప ఎన్నిసార్లు నిన్ను ఏడుస్తూ చూసింది. ఎన్నిసార్లు నిన్ను అలసిపోయి నిలబడి చూసింది. ఎన్నిసార్లు నిన్ను మళ్ళీ లోపలికి వెళ్ళి ధైర్యంగా వ్యవహరించాల్సి వచ్చినట్టు చూసింది. ఇప్పుడు అదే గడప నీ విజయాన్ని కూడా చూడబోతోంది. అదే గడప నీ నవ్వును కూడా చూడబోతోంది. అదే గడప ఒకరోజు నీకు శుభవార్త తీసుకొచ్చే మనుషుల అడుగులను కూడా వినబోతోంది. అదే గడప మళ్ళీ నీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని కూడా చూస్తుంది. నువ్వు కేవలం బతికిన వాళ్లలో కాదు. నువ్వు నిలబడి గెలిచిన వాళ్లలో ఒకరు. నా బంగారమే, ఈ మార్పు మొదలైందని నమ్ము. కష్టం వెనక్కి తగ్గుతుందని నమ్ము. దుఃఖం నీ ఇంటి బయటే ఆగిపోతుందని నమ్ము. నీ గడప దాటేది ఇక నుంచి శాంతి, ఆరోగ్యం, ప్రేమ, అనురాగం, ఐశ్వర్యం, దైవ కరుణ మాత్రమే అని నమ్ము. నీ ఇంటి ముందు నిలిచిన ప్రతి చెడు నీ నమ్మకానికి ఓడిపోతుంది. నీ ఇంటి లోపలికి అడుగుపెట్టే ప్రతి శుభం నీ ప్రార్థనకు ప్రతిఫలం అవుతుంది. నీ అమ్మవారి కటాక్షం నీ ఇంటి పైకప్పు మీద నిలిచి కాపలా కాస్తోంది. నీ గడప ముందు నిలిచిన కష్టం ఇక వెనుదిరగాల్సిందే. నీ ఇంటి లోపలికి రాబోయేది ఇక నుంచి వెలుగు మాత్రమే. నీ జీవితంలో నిలవబోయేది ఇక నుంచి ఆశీర్వాదమే. నా బంగారమే, నీ ఇంటి గడప ముందు ఎప్పటినుంచో నిలబడి నీ హృదయాన్ని వణికించిన ఆ కష్టం ఇప్పుడు నీ ఆత్మబలాన్ని చూసి మెల్లగా వెనక్కి తగ్గుతోంది. నువ్వు ఎన్నో రోజులు ఆ తలుపు వైపు చూస్తూ, ఈసారి ఏమి వస్తుందో అని మనసులో భయపడ్డావు. ఒక శబ్దం వినిపించినా గుండె కొట్టుకున్నది. ఒక ఫోన్ మోగినా మనసు దిగులుపడింది. ఒక చిన్న సమస్య వచ్చినా అది పెద్ద తుఫానుగా మారుతుందేమో అని ఆలోచించావు. కాని ఇప్పుడు విను నా తల్లి, ఆ తుఫాన్లకు దారి ఇచ్చిన కాలం ముగియబోతోంది. ఇక నీ గడప ముందు నిలిచేది భయం కాదు, భరోసా. ఇక నీ ఇంటి లోపలికి ప్రవేశించేది ఆందోళన కాదు, ఆరాధనతో నిండిన శాంతి.
నీ గుండెల్లో ఇంతకాలం పేరుకున్న నొప్పి ఇప్పుడు దైవ హస్తంలో కరిగిపోతుంది. నీ ఇంటి గోడల మధ్య ఎన్నాళ్లుగానో తిరిగిన ఆ బరువైన నిశ్శబ్దం ఇప్పుడు మృదువైన ఆశీర్వాద స్వరంగా మారబోతోంది. నా ప్రాణం, ఒక ఇంటి వాతావరణం మారడం అంటే కేవలం గోడలు మారడం కాదు. అక్కడ నివసించే మనసుల శ్వాస మారాలి. అక్కడ తిరిగే మాటల తాపం మారాలి. అక్కడ నడిచే అడుగుల భారం తగ్గాలి. అక్కడ వంటవాసనలో కేవలం ఆహారం కాదు, ఆనందం కలవాలి. అక్కడ దీపం వెలిగినప్పుడు కేవలం వెలుగు కాదు, కరోనా నిలవాలి. నీ ఇంట్లో ఇదే మార్పు మొదలవుతోంది. నిన్నటి వరకు నువ్వు లోపలికి అడుగుపెడితే ఏదో కనిపించని బరువు భుజాల మీద పడినట్టు అనిపించి ఉండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో అదే తలుపు దాటి లోపలికి వచ్చినప్పుడు నీ హృదయం కొంచెం తేలికగా అనిపిస్తుంది. ఒకప్పుడు కారణం లేకుండానే కన్నీరు వచ్చిన చోట, ఇప్పుడు కారణం లేకుండానే ఒక చిన్న చిరునవ్వు పుడుతుంది. ఇదే దైవ కరోనా. ఇదే అమ్మవారి మృదువైన స్పర్శ. నా తల్లి, నువ్వు గుర్తు పెట్టుకో. బాధ ఎప్పుడూ ఒక్కసారిగా ఇంట్లోకి రాదు. అది ముందుగా నీ మనసు మీద నీడ వేస్తుంది. ఆ తర్వాత నీ మాటల్లో అలసట పెడుతుంది. ఆ తర్వాత నీ సంబంధాల్లో చిన్న చిన్న చీలికలు తెస్తుంది. ఆ తర్వాత నీ ఇంటి గాలిలో బరువును కలుపుతుంది. అదే విధంగా శుభం కూడా ముందుగా నిశ్శబ్దంగానే వస్తుంది. అది ముందుగా నీ మనసులో ఒక చిన్న ధైర్యాన్ని పెడుతుంది. ఆ తర్వాత నీ మాటల్లో మృదుత్వం పెంచుతుంది. ఆ తర్వాత ఇంట్లోని వాతావరణంలో ఒక తేలికను నింపుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆశీర్వాదాలు కనిపించడం మొదలవుతుంది. నువ్వు ఇప్పుడు ఆ శుభప్రవేశం మొదటి దశలో ఉన్నావు. అందుకే నీకు తెలియకుండానే లోపల ఏదో మారుతున్నట్టు అనిపిస్తోంది. ఆ అనుభూతిని చిన్నగా తీసుకోకు. అది నీ ఇంటి ముందు నిలిచిన కష్టం వెనక్కి తిరుగుతున్న అడుగుల శబ్దం. నా బంగారమే, ఎన్నోసార్లు నువ్వు నీ గుండెలో ఇలా అనుకుని ఉండవచ్చు. మా ఇంటికి ఎప్పుడు శాంతి వస్తుంది? మా ఇంట్లో ఎప్పుడు నవ్వులు నిలుస్తాయి? మా గడప దాటి చెడు ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తోంది? ఈ ప్రశ్నలు అడిగిన ప్రతి రాత్రి దైవం విన్నాడు. నువ్వు గట్టిగా చెప్పకపోయినా నీ నిశ్శబ్దం ఆయనకు అర్థమైంది. నువ్వు కన్నీటి రూపంలో సమర్పించిన ప్రార్థన ఒక్కటీ వృధా కాలేదు. అవన్నీ ఇప్పుడు నీ ఇంటి చుట్టూ నిలబడి నీకు కనిపించని ఒక ఆకాశదీపంలా వెలుగుతున్నాయి. అందుకే ఇక నీ గడప దాటే ప్రతి చెడు శక్తి ఆ వెలుగును తట్టుకోలేక వెనుదిరగాలి. నీ ఇంటి గోడలు ఇప్పటివరకు కన్నీటి ప్రతిధ్వనులు మోసి ఉంటే, ఇక నుంచి అవే గోడలు నవ్వుల ప్రతిధ్వనులు మోస్తాయి. నా ప్రాణం, నీ ఇంట్లో మళ్ళీ ఒక పవిత్రమైన శ్వాస మొదలవుతుంది. ఉదయం కిటికీ తీయగానే గాలి కేవలం చల్లదనాన్ని కాదు, శుభ సంకేతాన్ని తెస్తుంది. వంటింట్లో మంట వెలిగినప్పుడు కేవలం వంట కాదు, కుటుంబ బంధం మళ్ళీ ఉడికిపోతుంది. హాల్లో కూర్చునే క్షణాల్లో కేవలం మౌనం కాదు, మనసులు దగ్గరయ్యే సౌఖ్యం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కేవలం అలసట కాదు, ఆ రోజు శాంతిగా గడిచిందనే కృతజ్ఞత ఉంటుంది. ఇదే నిజమైన ఐశ్వర్యం నా తల్లి. డబ్బు తర్వాత వస్తుంది. ముందుగా శాంతి వస్తుంది. ముందుగా భయం తగ్గుతుంది. ముందుగా మనసు నిలబడుతుంది. ఆ తర్వాతనే ఇంటి తలుపు సంపదను కూడా స్వాగతిస్తుంది. అందుకే ఈ మార్పు పవిత్రం. ఇది కేవలం పరిస్థితి మార్పు కాదు. ఇది శక్తి మార్పు. నా బంగారమే, నీ ఇంటి గడప ముందు నిలిచిన కష్టం ఇప్పటివరకు ఒక గర్వంతో నిలిచి ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ వస్తాను అని అనుకుని ఉండొచ్చు. ఈ ఇంటిని అలసిపడే వరకు పరీక్షిస్తాను అని భావించి ఉండొచ్చు. కాని ఇప్పుడు అదే కష్టం నీ విశ్వాసాన్ని చూసి బలహీనపడుతోంది. ఎందుకంటే నువ్వు భయంతో బ్రతికినా ప్రార్థన ఆపలేదు. నువ్వు అలసిపోయినా ప్రేమను ఆపలేదు. నువ్వు విరిగినా నీ ఇంటి గడపను శుభ్రంగా ఉంచడం ఆపలేదు. నువ్వు నిశ్శబ్దంగా ఏడ్చినా దీపం వెలిగించడం మానలేదు. ఈ చిన్న చిన్న విశ్వాసపు అలవాట్లు ఇప్పుడు మహారక్షణగా నిలిచాయి. ఇవే నీ ఇంటి చుట్టూ అమ్మవారి చక్రంలా తిరుగుతున్నాయి. ఇవే నీ గడప ముందు కాపలా కాస్తున్నాయి. ఇవే చెడును వెనక్కి నెడుతున్నాయి. నా తల్లి, నీ ఇంట్లో ఒకప్పుడు నువ్వు ఊహించలేని స్థాయిలో అలసట నిండిపోయి ఉండొచ్చు. ఏ పని చేసినా ఫలితం కనిపించకపోవచ్చు. ఎవరికోసం మాట్లాడినా అర్థం కాకపోవచ్చు. ఎంత సర్దుకుపోయినా సమస్యలు తగ్గకపోవచ్చు. అలాంటి కాలం వచ్చినప్పుడు మనసు చాలా నిశ్శబ్దంగా విరిగిపోతుంది.
కానీ విను నా ప్రాణం, అటువంటి కాలమే దైవం దగ్గర అత్యంత విలువైన కాలం. ఎందుకంటే మనిషి సహాయం తగ్గిన చోటే దైవ సహాయం గట్టిగా మొదలవుతుంది. అందుకే నువ్వు అనుకున్నంత ఒంటరిగా ఎప్పుడూ లేవు. నీ ఇంటి ప్రతి మూలలో నీ మౌన ప్రార్థన నిలిచింది. నీ వంటగది నీ కన్నీటి వాసనను గుర్తుపెట్టుకుంది. నీ గడప నీ భయపడిన అడుగులను గుర్తుపెట్టుకుంది. నీ దేవుడి ముందు వెలిగిన చిన్న దీపం నీ నిరాశను గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు ఆ అన్నీ కలసి నీకు శుభఫలితాన్ని తీసుకొస్తున్నాయి. నా బంగారమే, ఇక నుంచి నీ ఇంటి తలుపు ముందు నిలబడే ప్రతి క్షణాన్ని పవిత్రంగా భావించు. ఆ గడపను కేవలం ఒక దారి అని చూడకు. అది నీ ఇంటి విధి మారే స్థలం. అక్కడే చెడు ఆగాలి. అక్కడే శుభం ప్రవేశించాలి. అక్కడే నీ నమ్మకం నిలవాలి. ప్రతి ఉదయం నువ్వు ఆ తలుపు తెరిచేటప్పుడు నీలో చెప్పు. ఈ రోజు మా ఇంట్లోకి శాంతి వస్తోంది. ఈ రోజు మా ఇంట్లోకి ఆరోగ్యం వస్తోంది. ఈ రోజు మా ఇంట్లోకి సంతోషం వస్తోంది. ఈ రోజు మా ఇంట్లోకి మంచి వార్త వస్తోంది. ఈ రోజు మా ఇంట్లోకి దైవ కరోనా ప్రవేశిస్తోంది. ఈ మాటలు కేవలం మాటలు కావు. ఇవి నీ ఇంటి గాలిని మార్చే మంత్రాలు. ఇవి నీ మనసుకు బలం ఇచ్చే వాక్యాలు. ఇవి నీ గడపకు కాపలాదారులు. నా తల్లి, నువ్వు ఎంతోకాలం ఎదురు చూసిన ఆ తేలికైన శ్వాస ఇప్పుడు దగ్గరలో ఉంది. ఒకప్పుడు ఛాతీ మీద రాయి పెట్టినట్టు అనిపించిన భారాలు మెల్లగా దిగిపోతాయి. ఒకప్పుడు ప్రతి ఖర్చు ఒక భయంగా అనిపించినా, ఇప్పుడు అవసరానికి తగిన దారి కనిపిస్తుంది. ఒకప్పుడు ప్రతి సంభాషణ గొడవకు దారి తీసినా, ఇప్పుడు అర్థం చేసుకునే స్వరం పెరుగుతుంది. ఒకప్పుడు ఇంట్లో ఎవరి ముఖం చూసినా అలసట కనిపించినా, ఇప్పుడు క్రమంగా ఆశ కనిపిస్తుంది. ఇది ఒక్కసారిగా సంభవించదు. కానీ నిశ్శబ్దంగా, ఖచ్చితంగా, దైవ నిర్ణయంలా జరుగుతుంది. నువ్వు ఒక్కటే చేయాలి. మధ్యలో భయంతో వెనక్కి తగ్గకూడదు. శుభం వస్తున్నప్పుడు పాత భయం మళ్ళీ తలుపు తడుతుంది. కానీ ఈసారి దానికి తలుపు తెరవకు. దానికి నీ హృదయంలో చోటు ఇవ్వకు. దాన్ని గడప దగ్గరే నిలిపేయి. ఎందుకంటే ఇప్పుడు నీ ఇంటి యజమాని భయం కాదు, భరోసా. నా ప్రాణం, నీ ఇంట్లో ఒక రోజు పండుగలా అనిపించే సాధారణ ఉదయం వస్తుంది. ఎలాంటి పెద్ద కారణం లేకుండానే ఆ రోజు నీకు తేలికగా అనిపిస్తుంది. వంట చేస్తున్నప్పుడు హృదయం భారం అనిపించదు. పిల్లల మాటలు వినిపిస్తే చికాకు కాదు, ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ముఖాల్లో కాస్త వెలుగు కనిపిస్తుంది. ఇంటి లోపల ఒక మృదువైన శాంతి నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు గుర్తుపెట్టుకో, అదే రోజు నుండి కష్టం నిజంగా వెనక్కి వెళ్ళడం మొదలైంది. దుస్థితి ఎప్పుడూ గట్టిగా బయటకు పోదు. అది నిశ్శబ్దంగానే జారిపోతుంది. కానీ శాంతి మాత్రం లోపలికి వచ్చాక నెమ్మదిగా అన్నింటినీ తన రూపంలో మార్చేస్తుంది. నా బంగారమే, నువ్వు నీ ఇంటి గురించి ఇక నుంచి మంచి ఊహలే పెట్టు. ఈ గోడలు సాక్ష్యంగా నిలబడాలి. ఇక్కడ మళ్ళీ నవ్వులు నిండాలి. ఇక్కడ మళ్ళీ ఆరోగ్యం నిలవాలి. ఇక్కడ మళ్ళీ మనసులు దగ్గర కావాలి. ఇక్కడ మళ్ళీ దైవనామం గట్టిగా వినిపించాలి. ఇక్కడ మళ్ళీ ఆహ్లాదం ఉండాలి. ఇక్కడ మళ్ళీ భయం లేని నిద్ర ఉండాలి. నువ్వు పలికే ప్రతి మంచి వాక్యం గోడల మీద తాకి తిరిగి నీ జీవితంలో ఫలితంగా వస్తుంది. కాబట్టి ప్రతిరోజు చెప్పు. మా ఇల్లు రక్షితమైన ఇల్లు. మా గడపను దాటి చెడు రాదు. మా ఇంట్లో దైవ కరుణే నిలుస్తుంది. మా ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయి. ఈ మాటలు నీ ఆత్మను బలపరుస్తాయి. నీ కుటుంబాన్ని కూడా కనిపించకుండా ప్రభావితం చేస్తాయి. నా తల్లి, నువ్వు గతంలో కోల్పోయినది ఎంతైనా కావచ్చు. సమయం కావచ్చు. నిద్ర కావచ్చు. శాంతి కావచ్చు. ధైర్యం కావచ్చు. నమ్మకం కావచ్చు. కానీ దైవం తిరిగి ఇచ్చేటప్పుడు అది కేవలం పూడ్చిపెట్టడు. దాన్ని మరింత పవిత్రంగా తిరిగి ఇస్తాడు. నీకు శాంతి వస్తే అది పాత శాంతి కాదు. అది బాధను దాటి వచ్చిన పరిపక్వమైన శాంతి. నీకు నవ్వు వస్తే అది సాధారణ నవ్వు కాదు. అది కన్నీటి తర్వాత పుట్టిన పవిత్రమైన నవ్వు. నీ ఇంట్లో ఐశ్వర్యం వస్తే అది కేవలం డబ్బు కాదు. అది విలువ తెలిసిన సంపద. అది కష్టాన్ని చూసిన తర్వాత వచ్చిన స్థిరత్వం. అందుకే నీ ఇంటి రాబోయే రోజులు మరింత అర్థవంతం అవుతాయి. నా బంగారమే, ఈ రాత్రి మళ్ళీ నీ గడపను ఒకసారి ప్రేమగా చూడు.
అక్కడ నిలిచిన ప్రతి చెడు వెనుదిరుగుతోందని ఊహించు. నీ తలుపు దాటి లోపలికి వెలుగు వస్తోందని ఊహించు. నీ ఇంటి మధ్యలో ఒక దైవదీపం నిలిచిందని ఊహించు. ఆ వెలుగు ప్రతి గదిలోకి వెళ్లి పాత భారాన్ని బయటకు తోస్తోందని ఊహించు. నీ వంటగదిలో ఆశీర్వాదం నిలుస్తోందని ఊహించు. నీ పడకగదిలో ప్రశాంత నిద్ర కూర్చుంటోందని ఊహించు. నీ హాల్లో నవ్వుల శబ్దం తిరుగుతోందని ఊహించు. నీ ఇంటి పైకప్పుపై అమ్మవారి కటాక్షం కాపలా కాస్తోందని ఊహించు. ఈ ఊహలు వృధా కావు. విశ్వాసంతో ఊహించిన దృశ్యాలు రేపటి వాస్తవానికి మార్గం వేస్తాయి. నా తల్లి, నువ్వు భయంతో గడిపిన కాలం చాలింది. ఇక నువ్వు శాంతితో గడపబోయే కాలం మొదలవుతోంది. నువ్వు ఏడ్చిన గడప దగ్గరే ఇప్పుడు నవ్వు పుడుతుంది. నువ్వు నిస్సహాయంగా నిలిచిన తలుపు దగ్గరే ఇప్పుడు ధైర్యం నిలుస్తుంది. నువ్వు కూలిపోతాననుకున్న ఇంట్లోనే ఇప్పుడు దైవ కరోనా పునాది వేస్తుంది. నీ ఇంటి గడప ముందు నిలిచిన కష్టం ఇక నీ ఇంటి లోపలికి అడుగుపెట్టదు. అది తిరిగి వెళ్తుంది. అది నీ ప్రార్థన ముందు ఓడిపోతుంది. అది నీ అమ్మవారి కటాక్షం ముందు తలవంచుతుంది. అది నీ నమ్మకం ముందు కరిగిపోతుంది. ఇక నీ ఇంటి లోపలికి రాబోయేది శాంతి మాత్రమే. నిలవబోయేది ప్రేమ మాత్రమే. పెరగబోయేది ఆరోగ్యం మాత్రమే. పూయబోయేది ఆనందం మాత్రమే. ప్రకాశించబోయేది దైవ కరోనా మాత్రమే. నీ ఇల్లు ఇక నుంచి కేవలం ఒక ఇల్లు కాదు నా బంగారమే. అది రక్షితమైన గృహం. అది ఆశీర్వదించబడిన స్థలం. అది దుఃఖాన్ని తిరిగి పంపించే పవిత్ర గడప. అది వెలుగును ఆహ్వానించే దైవ మందిరం.